డౌట్ లేదు. పోస్ట్ పోల్ సర్వేస్ అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా సార్వత్రిక ఎన్నికల్లో పాల్పంచుకున్నారు. ఫస్ట్ టైం ఓటర్సు మహిళలు పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, మొత్తం భారతదేశంలో ఈ వేవ్ నడిచింది. మోదీ గాడుపు అనొచ్చు, మోదీజీ గాడుపు అనొచ్చు. ఉత్తర భారతదేశంలో అయితే రామ్ లహర్ అన్నారు, రాముని గాడుపు లాగా కనిపించింది. ఇప్పుడు రాముని గాడుపు ఎట్లా ఉంటుంది అనేది మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో చూస్తారు. దక్షిణ భారతదేశంలో మోదీజీ గాడుపు కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో 25 నుంచి 30 సీట్లు గెలిచే అవకాశం ఉంది, కర్ణాటక కాకుండా. కాబట్టి అలయన్స్తో తెలంగాణ, అలయన్స్తో ఆంధ్రప్రదేశ్లో, అలయన్స్ లేకుండా తెలంగాణలో, అలయన్స్ లేకుండా తమిళనాడులో, కేరళలో, అలయన్స్తో కర్ణాటకలో, ఈ 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు సంపాదిస్తాం. ఓట్ షేర్ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతుంది.